అందరికి నమస్కారం. నేను మీ అన్వర్ పాషా. వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు ముఖ్యంగా మనకి తెలియజేసే విషయం ఏంటంటే, ఖమ్మంలో కిల్లా ప్రాంతం అనేది ఆ, ఒకప్పుడు రాజులు పరిపాలించిన దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర పైన ఉంది. ఖమ్మం కిల్లా అంటే అసలు చాలా పవర్ఫుల్ అన్నమాట. అది దాదాపు ఒక 30 సంవత్సరాలు మనకి తెలిసినది, ఒక 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి మనకి తెలుసు అనమాట. అంతకుముందు మనకి తెలియదు. గత 25, 30 సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోలేదు. అంతకుముందున్న ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారి యొక్క అనుమతితోటి, వారి యొక్క ప్రోద్బలంతో, వారికి తనయుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు వారు ఒక కంకణం కట్టుకున్నారు. కిల్లాని నేను జనవరి కల్లా బాగు చేయాలి అని చెప్పి, ఒక పర్యాటక ప్రాంతంగా స్టేట్లోనే ఒక నెంబర్ 1కి తీసుకురావాలని చెప్పని వారి యొక్క సంకల్పం నాకు చాలా నచ్చింది. వారు ఉదయాన్నే, ఎంత చలిలో కూడా ఉదయాన్నే 5, 5:30 కల్లా వారు అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ పర్యవేక్షించి స్వయాన ఆయన చేతులతోటి అక్కడ ఉన్న చెట్లు కానీ, అంత చెత్తా చెదారం కానీ అంతా అసలు అంటే వారే చేస్తుంటే వారి పక్కన ఉన్న అనుచరులు ఇంక చేయాలి కదా, తప్పదు కదా, అట్లా ఆ విధంగా ఆయన బాగా దీని మీద స్టెప్ తీసుకొని ఖమ్మం కిల్లాని మాత్రం నెంబర్ 1గా తీర్చిదిద్దే దాంట్లో తుమ్మల యుగంధర్ గారు ముందుంటారనమాట. ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు, దాదాపు నేను ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి అయితే నేను క్లియర్గా చూస్తున్నా. ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో కిల్లాలోకి వచ్చి కిల్లాని బాగు చేయాలని ఇప్పటి వరకు ఏ నాయకుడు రాలేదు. చెప్తారు మాటలు, కానీ నేను స్వయంగా చూశాను అన్నమాట. మరి పొద్దున్నే రావటం వల్ల ఒక పిలుపునిచ్చారు, మన జనవరి కల్లా అని. చాలా బాగుంది. కాబట్టి వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కింద నుండి పై కూడా రోప్ వే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు తుమ్మల గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనం కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.